నమస్కారం వినుకొండ న్యూస్కి స్వాగతం। ఈరోజు ముఖ్యాంశాలు। కన్నుల పండుగగా లయోలా హై స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు, ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న విద్యార్థులు। నసరాపేట డీఎస్పీగా విఎస్ఎన్ శర్మ బాధ్యతల స్వీకరణ, అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడి। రోజీ రోటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం, కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు। వినుకొండ పట్టణంలోని లయోలా హై స్కూల్ నందు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు। పాఠశాల ఏర్పాటు చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి నుండి నేటి వరకు పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఆనాటి విద్యార్థులు వేడుకలకు హాజరయ్యారు। పాఠశాల అంతా కలియ తిరుగుతూ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరయ్యారు। ఆనాటి జ్ఞాపకాలని పంచుకొని ప్రసంగించారు। సంతోషం, మన ప్రాంతం బాగా ఎదగాలంటే మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి స్టూడెంట్ కి మంచిగా బ్రహ్మాండమైనటువంటి అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలని, అట్టడుగున్నటువంటి కుటుంబాలని ఆదుకుని ప్రభుత్వ స్కూల్లో చదువుకునే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అవకాశం కల్పించి మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క అట్టడుగునున్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా, ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆ తల్లికి కూడా ఒక మంచి స్థానం కల్పించి, ఒక మంచి గౌరవం కల్పించి అమ్మఒడిని చెప్పి దానికి తోడు యూనిఫామ్ ఇచ్చి, అందరిలో మన బిడ్డలు పేద బిడ్డలని కనిపించకూడదు, అందరూ ఒకే విధంగా ఉండాలని యూనిఫామ్, బూటు, టై, బెల్ట్, బ్యాగ్, బుక్స్, మధ్యాహ్నం జగనన్న గోరు ముద్దతో బ్రహ్మాండమైనటువంటి భోజనం పెడుతూ మరి ఈరోజు విద్యకి ప్రధానమైనటువంటి మంచి అవకాశాలు, ముందు విద్యకి వైద్యానికి మంచి అవకాశం కల్పించిన మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాటి పాలనలో స్టూడెంట్స్ అందరూ కూడా అద్భుతంగా చదువుకుంటున్నారు, అద్భుతంగా రాణిస్తున్నారు। లైలా స్కూల్లో మంచి విద్యా బోధన జరుగుతూ ఉంది। మరి దానికి తగిన ప్రోత్సాహం కూడా అలాగే లభిస్తూ ఉన్న పేద తల్లులందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు। మరి మన ప్రాంతంలో ఉరకపూడి సెల ఈ ప్రాంతంలో నిర్మాణం చేసేదానికి గతంలో ఎందరో శంకుస్థాపన చేసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి టైగర్ ఫారెస్ట్ పర్మిషన్ గాని, ఫారెస్ట్ పర్మిషన్ గాని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశాడు। గతంలో లాగా ఏ పర్మిషన్ లేకుండా, ఏది లేకుండా రాయేసిన పరిస్థితి కాదు। ఈ రోజు మన ప్రాంతం అభివృద్ధికి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు, బ్రహ్మాండమైనటువంటి గౌరవం, బ్రహ్మాండంగా ఉరకపూడి సెల పూర్తి స్థాయిలో ముందుకి కదులుతుందని సందర్భంగా తెలియపరచుకుంటూ, ఈ ప్రాంతంలో చదువుకున్న బిడ్డలకి ఎంబీబీఎస్ మరి అదేవిధంగా డాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి పనిచేసేదానికి ఇక్కడ 100 పడకల హాస్పిటల్ని టెండర్ పిలవటం జరిగింది। 14వ తారీఖున శంకుస్థాపన కూడా జరుగుతుంది। ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు కదులుతుందని సందర్భంగా తెలియపరచుకుంటున్నాం। వెనకటి రోజుల్లో ఈ 50 సంవత్సరాల స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఎంతగానో సహాయపడ్డారు, సహకరించారు ఈ ప్రాంత అభివృద్ధికి। అదే కాదు, ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కారం కావడానికి కూడా ఎంతగానో సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటూ, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ లో ఉన్న ప్రైవేట్ బిజినెస్ చేసినా ఎక్కడున్నా సరే అందరితో కలుపుకొలతనంగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటున్నారు,
పక్కన వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచుతారు. దానికి కారణం మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి మంచి సంస్కారం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే టీం వర్క్లో ఎప్పుడు కూడా ముందుంటారు లోయలా స్టూడెంట్స్. దానికి కారణం మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి సంస్కారం, టీం వర్క్ అని మనం చేస్తున్నాం. జీవితంలో మనందరం సంతోషంగా ఉంటూ సంతృప్తిగా ఉంటూ ఇంకా మన స్కూలు భావితరాలు కూడా గర్వపడే విధంగా ఇంకా మనం మంచి సేవలు అందించాలి, జన్మభూమి రుణం తీర్చుకోవాలని ఆ తలంపుతోటే నేను రాజకీయాల్లోకి వచ్చిన జన్మభూమి రుణం తీర్చుకుందాం, ఈ గడ్డ మీద పుట్టాం, ఈ గడ్డకి సేవ చేయాలి, నా కన్న తల్లి కంటే గొప్పది జన్మభూమి, ఆ జన్మభూమి రుణం తీర్చుకుందామనే శివశక్తి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేశాను. ఆ జన్మభూమి రుణం తీర్చుకుందామనే రాజకీయాల్లోకి వచ్చాను. గతంలో ఎమ్మెల్యేగా కొన్ని అభివృద్ధి పనులు చేశాను. సిమెంట్ రోడ్లు వేయటం కానీ, ఆ మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జ్ తీసుకురావడం కానీ, వినుకొండకి శాశ్వత మంచినీటి పథకం మరి 162 కోట్లు నిధులు తీసుకురావడం కానీ, గ్రామాలకు మంచినీళ్ళ స్కీమ్ తీసుకురావడం, అవన్నీ గతంలో చేశాను. రేపు నేను ఇక్కడ జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం వరకపుడిశిల ప్రాజెక్టు పూర్తి చేస్తానని, ఇంటింటికి తాగునీరు సమస్య ఉంది కాబట్టి, మనకి ఫ్లోరైడ్ వాటర్ ఉంది, దానివల్ల అనారోగ్య పాలవుతున్నారు. ఈ ఫ్లోరైడ్ వాటర్ బారి నుండి ప్రజల్ని కాపాడటం కోసం ఖచ్చితంగా రేపు మంచినీటి స్కీము, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి మన సాగర్ కుడికాలో నీళ్లు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీము పూర్తి చేయటం అనేది నేను జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. వరకపుడిశిల ప్రాజెక్టు పూర్తి చేస్తే మన బొల్లాపల్లి మండలం, దుర్గి, మాచర్ల ప్రాంతం, పొల్లల చెరువు ప్రాంతం అంతా కూడా అభివృద్ధిలో ముందుకెళ్తాయని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తూ, వినుకొండకి ఏం అవసరమో తాగునీటి సమస్య, పార్కు, స్టేడియం, ఇలా టీటీడీ కళ్యాణ మండపం, ఒక షాదీఖానా, వినుకొండ పట్టణ అభివృద్ధి కోసం చక్కటి పార్కు తీసుకురావాలి. ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి వినుకొండ అభివృద్ధిలో మరో 10 అడుగులు మన వినుకొండని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా నేను జన్మభూమి రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను. దానికి లోయలా టీం మెంబర్స్గా మీ అందరూ మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఎప్పుడైనా ఏదైనా ఫోన్ చేస్తే నేను ఎత్తలేకపోయి ఉంటే, ఏదైనా స్పందించలేకపోతే అది మనస్ఫూర్తిగా క్షమించాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఏదైనా చిన్న మెసేజ్ పెట్టండి. నేను ఏదైనా బిజీలో ఉంటే ఫోన్ ఎత్తలేకపోవచ్చు, ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ లోయలా స్టూడెంట్ అని పెట్టండి. మీరు లోయలా స్టూడెంట్ అంటే నేను రాత్రి 9ంటికైనా 10ంటికైనా నేను ఫ్రీ అయిన తర్వాత నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తానని మనవి చేస్తున్నాను. నా వంతు సహాయంగా ఎప్పుడు ఏదైనా పనుంది, జీవి ఆంజనేయులతో ఎప్పుడైనా పనుంది అంటే నా చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటాను, సిద్ధంగా ఉంటానని మన లోయలా మిత్రులందరికీ పేరు పేరున తెలియజేస్తున్నా. మెసేజ్ పెట్టడం మర్చిపోకండి. చాలా కాల్స్ వస్తుంటాయి. నేను ఏదైనా బిజీ కార్యక్రమం ఉన్నప్పుడు ఫోన్లు ఎత్తలేకపోవచ్చు. ఏదైనా చిన్న మెసేజ్ పెట్టండి, తప్పనిసరిగా స్పందిస్తానని మనవి చేస్తున్నా. ఈ నెల 13వ తేదీన వినుకొండ పట్టణం నందు నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ నిర్వహించబోయే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, అనగా ఎన్నికలకు ముందు జగన్ డిఎస్సి జాబ్ క్యాలెండర్ అనే పేరుతో యువతని మోసం చేసిన కారణంగా నిరుద్యోగులకు మద్దతుగా నిలవాలని ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొంటారని తెలిపారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2,35,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు పూర్తి చేస్తానని చెప్పాడు. కానీ ఈరోజు 5 సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది లేదు. వాలంటీర్ ఉద్యోగాలు తప్పితే ఏ ప్రభుత్వ శాఖలో కూడా ఒక్క ఉద్యోగం భర్తీ చేసింది కూడా లేదు. అందుకే నిరుద్యోగులను దగా చేసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు 13వ తారీఖు వినుకొండ పట్టణంలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరుద్యోగులకు మద్దతుగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో
ఈ వినుకొండ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువత వేలాదిగా పాల్గొని ఈ దుర్మార్గం ప్రభుత్వం చేస్తున్న నిరుద్యోగులకి వ్యతిరేకంగా చేస్తున్న దుర్మార్గ చర్యలు ఖండించాలంటే ప్రతి ఒక్క నిరుద్యోగ సోదరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆనంద్ గారు కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఈ వినుకొండ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రతి ఆడపడుచుకు చీర పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నస్రాపేట డీఎస్పీగా విఎస్ఎన్ శర్మ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా నగరపాలెం పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ నస్రాపేట డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, పేకాట, మట్కా, ఇసుక అక్రమ రవాణాపై రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఢిల్లీలో అమిత్ షా చంద్రబాబును అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, కేవలం కొన్ని మీడియా సంస్థలు హైప్ క్రియేట్ చేస్తుందని వైసీపీ సీనియర్ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కూటీల రాజకీయాలు చేసినా ప్రజలు ముఖ్యమంత్రిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగనే ఎందుకు కావాలి అంటే రాష్ట్రంలోని అమ్మఒడి, అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వటానికి, యువతను ఉపాధి కల్పించేందుకు మళ్లీ ముఖ్యమంత్రి జగన్ అవ్వాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఢిల్లీ రాజకీయ పరిణామాలు మీరు కూడా చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాళ్ళు పట్టుకొని అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడని, అసలు అమిత్ షా అని చంద్రబాబు నాయుడు కలసనే లేదు. అతని దగ్గరున్న ఒక రిక్వెస్ట్ లెటరు హోమ్ అఫైర్స్ సెక్రటరీ సాకేత్కి ఇవ్వడం జరిగింది. డ్యూ టు బిజీ షెడ్యూల్ అని ఏబిఎన్లో చెప్తున్నాడు. కానీ రఘురామకృష్ణరాజు ఎంపీ గారు వైఎస్ఆర్సీపీలో టికెట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గుడిగించేస్తున్న రఘురామకృష్ణరాజు గారి ద్వారా ఈ లాబింగ్స్ జరుగుతున్నాయి. రఘురామకృష్ణరాజు ఎవరి ద్వారా లాబింగ్ చేస్తున్నాడు? ఢిల్లీలో ఉన్న ఒక పెద్దల్లో ఒకళ్ళైన వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా లాబింగ్ చేస్తున్నాడు. సరే, ఓకే, చేసుకోనండి. కానీ మీడియాలో ఓదరగొట్టే వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు మోదీని తిట్టాడు. ఏమని తిట్టాడు? ఏమని తిట్టాడండి? హూ ఈజ్ హీ? మోదీకి ఫ్యామిలీ వాల్యూస్ లేవని ఏకవచనంతో మాట్లాడి మోదీ గారి ఫ్యామిలీని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే జుట్టు లేదా కాళ్ళు. కాబట్టి ఈరోజు ఊదర కొడుతున్న కొంత మీడియాకి చెప్తా ఉన్నాము, మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న పథకాల మీద డిబేట్కి రావాలా. TV5 కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ ఇవి కాదని చెప్పేసి మీడియాను అడ్డం పెట్టుకొని ఆఖరికి ఇండియా టుడే సర్వేని కూడా మేనేజ్ చేశారు. ఇండియా టుడే సర్వేకి కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు. నువ్వెన్నైనా మేనేజ్ చేయించుకో, పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి 10,000 మందిని నీ కొడుకు యోగాల యాత్రలో పెట్టు, కానీ ఓటు వేయాల్సింది ప్రజలు. పీపుల్ విల్ డిసైడ్ ద డెస్టినీ. ప్రజలే రాజకీయంగా ఖచ్చితంగా ఎవరు వాళ్ళ నాయకుడు అనేది నిర్ణయిస్తారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై నారా లోకేష్ శంఖారావం పూరించబోతున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విశాఖపట్నంలో లోకేష్ యువగలం పాదయాత్ర ముగిసిందని, అందుకే తిరిగి మరలా 125 నియోజకవర్గాల్లో శంఖారావం సభలు, సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. పేద, బడుగు, మైనార్టీ వర్గాల కష్టాలను తెలుసుకోవడానికి శంఖారావం ద్వారా ప్రజల్లో వెళ్తున్నారని వివరించారు. ఇప్పుడు 40-50 రోజుల్లో కొన్ని చోట్ల రోజుకు 2 లేదా 3 నియోజకవర్గాల్లో సుమారు
మొన్న పాదయాత్ర ఏ నియోజకవర్గాల్లో జరగలేదు. ఒక 120 నియోజకవర్గాల్లో ఈ యొక్క శంఖారావం ఈ యొక్క సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క శంఖారావం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఇంటరాక్ట్ అయ్యి ఆ స్థానికమైన సమస్యలన్నీ ఆయన నోట్ చేసుకుంటూ అక్కడ పడుతున్న బాధలు కష్టాలు ఏమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ఎంతమంది చనిపోయారు వాళ్ళందరికీ రేపు రానున్న తెలుగుదేశం పార్టీ జనసేన ఏర్పడబోయే ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళకి నేను దశ చూపించి వాళ్ళని ఏ విధంగా పేదవాడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క శంఖారావం యాత్ర రేపు లోకేష్ గారు ప్రారంభిస్తున్నారు. నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతుంది. అట్లాగే ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఆయన యొక్క శంఖారావం సభలో తెలుగుదేశం మేనిఫెస్టోలో ఈ సూపర్ 6తో పాటు ఉచితంగా 3 సిలిండర్లు వంట గ్యాసు, ప్రతి మహిళలకి 18 సంవత్సరాలు దాటితే 1500 రూపాయలు ఇవ్వటం, ఉచిత బస్ పాసు, అట్లాగే ప్రతి బిడ్డకి వాళ్ళకి విద్యకు గాను 15,000 ఇవ్వటం, ఎంతమంది బిడ్డలున్నా ఒక ఇంట్లో అందరికీ ఇచ్చే పథకం కింద, అట్లాగే రైతన్నకి కౌలుదారుడు అయినా కూడా ఎకరానికి 20,000 ఇచ్చే చేదోడుగా వాదోడుగా ప్రభుత్వం ఉండే విధంగా ప్రతి రైతన్నకు కూడా ఈ విధమైన సూపర్ 6లో అనేకమైన పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాల గురించి ప్రతి వాడికి వివరించి ఒక భరోసా ధైర్యం కల్పించి తెలుగుదేశం పార్టీ రేపు రానున్న అధికారంలో మేము ఏం చేస్తాం, మీకు ఏం బీసీకి ప్రత్యేకమైన చట్టం తెస్తాం మీ యొక్క భద్రత కోసం అనే ఒక భరోసా కల్పిస్తూ ఈ యొక్క శంఖారావం యాత్రలు జరుగుతూ ఉంటాయి. ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి పేదవాడికి చేదోడు వాదోడుగా ఉండి రేపు ఎలక్షన్ వరకు చాలా వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ తర్వాత తిరిగి ప్రభుత్వం వచ్చినాక మన నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రకారం వాళ్ళకి జరిగే లబ్ధి పథకాలన్నీ వస్తాయి. ఆ భరోసా మీరు కల్పిస్తూ ఉండాలి. మనం జగన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నాం. ఉపాధ్యాయులనేమో వైన్ షాపులు నడపమంటున్నాడు. కొత్తగా ఒక 4-5 రోజుల నుంచి ఇక సోషల్ మీడియాలో ఒక జీవో వస్తుంది. సినిమా టికెట్లు అమ్మంటున్నాడు కలెక్టర్ గారిని. ఆయన ఐఏఎస్ చదివి కలెక్టర్లు ఈ సినిమా టికెట్లు అమ్మటం ఏంటి, ఈ యొక్క నేరాలేంటి, అసలు ఎటుపోతుంది ఈ ప్రభుత్వం, ఆయన ఇచ్చే పిచ్చి జీవోలు ఏంటి అసలు. పోయినసారి మనం అందరం చూసాం, ఉద్యోగస్తులనేమో వైన్ షాపులో పోయి డ్యూటీ చేయమంటాం. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం ఐఏఎస్ ఆఫీసర్ని సినిమా టికెట్లు అమ్మంటాం. ఇంతకైనా దుర్మార్గమైన పాలన ఈ యొక్క రాష్ట్రంలో ఎప్పుడూ రాబోదు. సొంత చెల్లెలు చెప్తుంది మీరు స్థలాలు జాగ్రత్త, మా అన్న కబ్జా చేస్తాడని. దీనికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? సొంత నువ్వు చెల్లెలకే ఆడబిడ్డకే న్యాయం చేయలేనడివి ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మహిళలకి నువ్వు ఏం న్యాయం చేయగలవని చెప్పి మీడియా ద్వారా జగన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు చేసేది ఒక్కటైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా? నువ్వు ఏ విధమైన నిన్న మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే దేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రిగా అయిన పివి నరసింహరావు గారికి ఢిల్లీలో మీడియా వాళ్ళందరూ అడిగారు భారతరత్న వస్తే మీరు ఏం స్పందిస్తారని. విజయసాయి రెడ్డి మాట్లాడతాడని చెప్పాడు. అరే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలను సమూలంగా ఈ యొక్క రాష్ట్రం దేశంలో ఉన్న బంగారాలన్నీ ఇతర దేశాల్లో తాకట్టు పెట్టి దేశం అధోగతి పాలైన సందర్భంలో వివిధ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి బ్రహ్మాండమైన బాటను భారతదేశంలో నడుపుతున్నటువంటి కీర్తిశేషులు మహనీయుడు పివి నరసింహరావు గారికి ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇస్తే కనీసం స్పందించలేని ముఖ్యమంత్రిని ఈ యొక్క జగన్ రెడ్డిని చూస్తున్నాం. నువ్వు కనీసం 2 నిమిషాలు టైం లేదా? మహనీయుడు ఇవాళ నువ్వు సంపాదించే వేల కోట్లన్నీ కూడా దోషించిన కోట్లు కూడా ఆయన పెట్టిన సంస్కరణలో కొన్ని నువ్వు ఎక్స్పోర్ట్ చేయబట్టో, సిమెంట్ అమ్మబట్టో, లేకపోతే ఇంకొక ఐరన్ ఓర్ అమ్మబట్టో వచ్చిన డబ్బులే కదా ఇవన్నీ. ఎంత దోసుకున్నావు నువ్వు ఈ యొక్క వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల. అట్లాగే
వైఎస్ఆర్సీపీ నేతల అవినీతి, అన్యాయం, ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, వివిధ వర్గాల వాళ్ళు ఏ విధంగా ఈ నాయకులు దోచుకుంటున్నారు, దీని మీద కూడా వివరంగా నారా లోకేష్ గారు శంఖారామంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మొత్తం పర్యటన చేసి అందరికి వివరించి, ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్య ఉద్దేశం కార్యకర్తలు నేరుగా నారా లోకేష్ గారితో తమ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ వారితో పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శంఖారామం యాత్రలను జయప్రదం చేయవలసిందిగా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, కార్యకర్తల్ని ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా కోరుకుంటూ వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.